హాయ్ ఎవ్రీవన్, ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము. ఈ వారం అయితే కొంచెం తక్కువనే అమ్ముడైనాయి గేదెలు. అయితే గేదెలు రావడం అయితే బాగానే వచ్చినాయి, అమ్ముడవడం కొంచెం తక్కువ అమ్ముడైనాయి లాస్ట్ వారంతో పోల్చుకుంటే. చూడొచ్చు గేదెలను. ముందుగా ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. రేట్లు అయితే ప్రజెంట్ మార్కెట్లో కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడే కాదు, అన్ని చోట్ల గేదెల ధరలు అయితే పెరిగినాయి. ఈ సూడి గేదెలైనా, ఒట్టి గేదెలైనా, పాడి గేదెలైనా సరే, ఏ గేదెలైనా సరే రేట్లు అయితే ఈ సంవత్సరం అయితే పెరిగినాయి. ఈ వారం సంవత్సరంన్నర 2 సంవత్సరాల దూడలు కూడా వచ్చినాయి. ఇక్కడ చూసుకోవచ్చు, సంవత్సరంన్నర 2 సంవత్సరాల దూడలు ఉన్నాయి. వీటిలో క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటుంది. క్వాలిటీ బాగుంటే దూడల రేటు కూడా బాగుంటుంది. ఇక్కడ దున్నపోతులు ఉన్నాయి, ఇవన్నీ సూడి గేదెలు ఉన్నాయి. ఈ గేదె 45,000కు అమ్ముడింది, 45,000కు. దూడ కూడా ఉంది, దాని దూడ ఇది దున్నపోతు దూడ ఉంది. బ్రో ఎంతకైంది ఇది? 90. ఈ గేదె 90,000కు సేల్ అయింది, 90,000కు. 7 నెలల సుడితో ఉందని చెప్తున్నారు. 7 months ప్రెగ్నెంట్ బఫెలో. గేదె సైజు కూడా చూసుకోవచ్చు. జాఫ్రాబాదీ జాతి గేదె, పంచకాలని కూడా మిక్స్ అయింది. బ్రదర్ ఎంత కొన్నారు? 1,25,000కు సేల్ అయింది, 1,25,000కు. సుడి కూడా అడుగుదాము, ఎన్ని నెలల సుడి ఉందో. బ్రదర్ ఎన్ని నెలల సుడి ఉంది? ఈ 7 నెలల సుడితో ఉందనేసి చెప్తున్నారు. బ్రదర్ వచ్చేసి ఒక 3 గేదెలు కొన్నారు, అడుగుదాము ఎంత కొన్నారో. బ్రదర్ ఎంత పడ్డాయి రేటు? రేట్ ఎంత పడ్డాయి బ్రదర్? 50,000. ఇది కలిపి 1,97. 1,97. ఇది 4 నెలల సుడా? దాని దూడ ఉంది, అది దూడ లేదు. ఓకే, 4 నెలల సుడి ఉంది. పాలుడుతున్నట్టు ఉన్నాయి కదా, పాలిస్తుంది. సో చూసుకోవచ్చు గేదె క్వాలిటీ కూడా. 4 months ప్రెగ్నెంట్ బఫెలో. నీ అంచనా ప్రకారం ఈనప్పుడు ఎన్ని వచ్చు బ్రదర్ ఈ గేదె? 5 ఇస్తుందా? 4 5 ఇస్తుంది. 4 నెలల సుడింది. ఇది ప్లస్ ఇదే, ఈ 2 కాంబినేషనా? 2 కలిపి 1,97. 1,97,000 అంటే ఇది 6 నెలల సుడితో ఉంది. ఇది కూడా 5 ఇస్తుందా? ఇది కూడా 5 లీటర్స్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. ఇది బ్రో ఇది ఎన్ని బక్కది? ఎన్ని నెలలు ఉంది ఇది? సుడేం లేదు, ఒట్టిదే, ఏం లేదు. ఎంత పడింది రేట్? ఎంత అంటే 50,000 పడింది. ఇప్పుడు ఒక లీటర్ 2 లీటర్న్నర 2 లీటర్లు అట్ట. మరి మీరు తీసుకుపోయి కట్టించుకోవాలా? ఇప్పుడు ఎర్రగడ్డకి ఎప్పుడన్నా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? ఫస్ట్ సార్ రావడం. ఎట్లున్నాయి బ్రదర్? మార్కెట్ అంతా చూశారు కదా, ధరలు ఎట్లున్నాయి ఈరోజు? బాగానే ఉన్నాయంటే ఎక్కువనైనా పర్లేదనే? ఎక్కువనే ఉన్నాయి గేదెలు. ఇంకా వేరేవి కూడా చూసారా? అవి ఎంత చెప్తున్నారు రేట్లు? అటు చెప్తున్నారు. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు? మురా జాతి 2 ఉన్నాయి. పాలు ఎంత పోతున్నాయి? ధర ఎంత? లీటర్ 80. ఓకే బ్రదర్. ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది మీది? పల్నాడు జిల్లానా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బ్రదర్ వాళ్ళు పడ్డదోళ్ళు కొన్నారు. బ్రదర్ ఎన్ని కొన్నారు? 4 కొన్నారు. ఇది ఒకటే, ఈ 4 ఎంత పడ్డాయి బ్రదర్ రేటు? 1,65. 4 కలిపి అంటే ఒక్కొక్కటి 41,000 చిల్లర పడింది. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక 2.5 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇది కూడా 2.5 సంవత్సరాల వయసు ఉంటుంది. సో అన్నీ కూడా 2.5 సంవత్సరాల దాకా ఉన్నాయి బ్యాచ్. ఈ 4 కొన్నారు. బ్రదర్ ఎట్లున్నాయి బ్రదర్ రేట్లు? ఎట్లా అనిపించింది మార్కెట్? మళ్ళీ ఎందుకు కొన్నారు? అట్లనే ఇప్పుడు టూ మచ్ ఉన్నప్పుడు గమ్ము వెళ్ళిపోవచ్చుగా. సో వర్కౌట్ అవుతుందా బ్రో ఇట్లా తీసుకుంటే? వర్కౌట్ అవుతుంది. ఎంత మీద ఇప్పుడు మీరు పట్టుకున్న పడ్డు ఉంది, ఇది రేపు కట్టించుకొని ఈనేటప్పటికి ఎంత ధర పోవచ్చు బ్రో? 1 lakh పోవచ్చు. ఎప్పుడైనా తీసుకుపోయారా ఫస్ట్ టైమా? ఎంతమంది పడ్డలు? ఎన్ని తీసుకుపోయారు? 10 తీసుకుపోయారు. ఎన్ని రోజుల క్రితం? 1 year క్రితం. అవి కట్టినాయా? ఈ నుంచి ఎంత తీసుకుపోయారు అప్పుడు? 25,000 తీసుకుపోయారు. అంటే ఇలాంటివే అంటే ఒక నిమిషం, ఇలాంటివి 25,000 తీసుకుపోయినారు. ఇప్పుడేమో రేటు సుమారుగా ఎంత తేడా కనిపిస్తుంది బ్రదర్? 15,000 ఎక్స్ట్రా కనిపిస్తుంది సంవత్సరానికే. సో ఎంత కమిషనర్ బ్రదర్ మీరు కట్టించి?
మీరు అమ్మినా అంటున్నావు కదా. 95 అమ్మినాము. 95 అప్పట్లో రేట్ లేదు, జర తక్కువ రేట్. ఇప్పుడు ఇంకా 25,000 ఉన్నది కాబట్టి మీకు బాగా వర్కౌట్ అయింది. అన్ని కట్టినా తీసుకుపోయినట్టువన్నీ. ఎన్ని నెలలు చూడప్పుడు అమ్మినారు మీరు? 9 నెలలు 8 నెలలు 8 నెలలు 9 నెలల టైంలో అమ్మినారు. 90,000 లీస్ట్ అయితే ఎంత అమ్మినారు? తక్కువ అంటే 80,000కి అమ్మినారు పడ్డా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇది సూడి గేదే అన్న. ఎన్ని నెలలు సుడుతుంది అన్న? 6 నెలల సుడి ఉంది. ఎంత రేటు పడింది అన్న? 1,15,000 పడింది. 1,15,000 పడింది అంటే 6 నెలల సుడి గేదె అనేసి చెప్తున్నారు. ఎన్ని లీటర్లు పాలు ఇవ్వచ్చు బ్రో? 6. ఈరోజు మార్కెట్ ఎట్లుంది? మరి మొత్తం ఎన్ని 3 గేదెలు తీసుకున్నారా? 3 గేదెలు. ఇదేమో 1,15,000 కదా. ఇది 1,30,000. ఇది ఆల్రెడీ పార్ట్ 1లో చూపించాము. 1,30,000. నెక్స్ట్ ఇది బ్రో 95,000. సో ఈ 2 గేదెలు ఆల్రెడీ పార్ట్ 1లో చూపించడం జరిగింది. అంతే. ఈ 3ఏనా ఇంకేమైనా తీసుకుంటున్నారా? ఈ 3. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మీ సైడ్కి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఎంత ఉంది బ్రదర్? అంటే మీ సైడ్ ఉండవా? మీ సైడ్ సుడి గేదెలు ఉండవా? జాతి కోసం ఇంత దూరం రావాల్సిందే మీరు. మీ సైడ్ ఏముంటాయి? మామూలుగా ముర్రానే నార్మల్ గేదెలు ఉంటాయి. మీ సైడ్ పాలు ఎన్ని ఇస్తాయి బ్రదర్? పాలు 5, 4. అక్కడ గేదెలు, ఇక్కడ గేదెలు ఇక్కడి నుంచి వచ్చి తీసుకుంటే దాంతో పోల్చుకుంటే అంటే ఇవి డైరీ గేదెలు కాబట్టి మీ అక్కడ గేదెలతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం పాలు ఇస్తాయి ఇక్కడ. సో జాతి కావాలని కోసమే ఎర్రగడ్డకు వచ్చింది. ఇది గుడి భీమారమా? ఉండి. ఓకే. సో చూసుకోవచ్చు. అన్న వాళ్ళు వచ్చేసి ఈ 3 గేదెలు కొన్నారు.